గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈ ఏడాది అక్టోబర్లో మహారాష్ట్రకి ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రకు జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఒకటి చోటు చేసుకుంది. ఏంటి అంటే నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మన దేశంలో ఈ ఏడాది ఇజ్రాయిల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం. అయితే ఇది తెలుసుకున్నటువంటి పాలస్తీనా మహారాష్ట్రలో దాడులు చేయబోతుంది. ఇజ్రాయిల్ ఫిల్మ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా దాడులు నిర్వహించబోతున్నారు. మహారాష్ట్రలో ఉగ్రవాద చర్యలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది నిర్వహించనున్నటువంటి ఫిలిం ఫెస్టివల్లో మహారాష్ట్రలో నిర్వహించేటువంటి ఇజ్రాయిల్ ఫిలిం ఫెస్టివల్ని రద్దు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగినా అది ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. ఓవరాల్గా ఈ ఏడాది ఇజ్రాయిల్ ఫిలిం ఫెస్టివల్ని మహారాష్ట్రలో నిర్వహించకుండా ఈ ఏడాదికి రద్దు చేస్తున్నట్లుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం.